తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ సాయంత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఎట్టకేలకు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. దాదాపు ఏడాది క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలకు పదవీ కాలం ముగిసింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో దీనికి సంబంధించిన సుదీర్ఘమైన ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించిన అసెంబ్లీలో బిల్లులు పెట్టడం, అదేవిధంగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత జీవో ద్వారా ఇవ్వడం, వీటన్నిటికి సంబంధించిన కసరత్తు అంతా జరిగింది. అయితే అవన్నీ సఫలం కాకపోవడంతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని పట్ల ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తు జరిగింది. అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఇంటింటి కులగణనకు సంబంధించిన వివరాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. వార్డు సభ్యులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటింటి సర్వే ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. సర్పంచ్ పదవులకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా గణన ద్వారా, బీసీలకు కుల గణన ద్వారా రిజర్వేషన్స్ ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ అంతా అటు వార్డు సభ్యులు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ గెజిట్ నోటిఫికేషన్లో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు అందజేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తమ తరఫున పూర్తి ఏర్పాట్లు ఉన్నాయి, తాను సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే లేఖ కూడా రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడంతో ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన నిన్ననే ప్రకటించాలని భావించింది. అయితే గతంలో రకరకాల హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఒకసారి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దీనిపైన షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించింది. ఆ మేరకు అయితే నిన్న దానికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరగలేదు. ఈరోజు కూడా ఉదయం ప్రధాన న్యాయమూర్తి కోర్టు లేకపోవడంతో మధ్యాహ్నం 2:15కి కోర్టు ప్రారంభం కానుంది. ఆ కోర్టు ప్రారంభం కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకసారి కోర్టు దృష్టి కూడా తీసుకొచ్చి ఈరోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు కోర్టు కూడా తెలపాలని నిర్ణయించింది. మొత్తం మీద 3 విడతల్లో రాష్ట్ర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000కు పైగా పంచాయతీలు, 1,00,000కు పైగా ఉన్నటువంటి వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించాలని ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. మొత్తం 3 విడతలుగా జరగనున్నాయి. ఈ రెండో వారంలో అంటే ఎన్నికల పోలింగ్ జరపాలని భావిస్తున్నారు. పోలింగ్ అదే రోజున మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిపి ఆ తర్వాత సాయంత్రంలోగా పంచాయతీలకు సంబంధించిన వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను కూడా ప్రకటించేలా ఎన్నికల సంఘం దానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. గతంలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఎన్నిక నామినేషన్ల గడువు, తర్వాత దానికి పరిశీలన, ఉపసంహరణ, పోలింగు, వాటన్నిటికీ ఎన్ని రోజుల వ్యవధి ఉందో అన్ని రోజుల వ్యవధితో మళ్ళీ తాజాగా షెడ్యూల్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. సాయంత్రం 6:15కు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించనున్నారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో వీటికి సంబంధించిన ఎన్నికల సందడి వాతావరణం కనిపించబోతుంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు తేలిన తర్వాతే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం వార్డు సభ్యులు, సర్పంచులకు ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అంటే ఎందుకంటే హైకోర్టులో ఇప్పుడున్నటువంటి పిటిషన్లన్నీ కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఆదేశించాలని గతంలో హైకోర్టు ఆదేశించినందున కేవలం ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలు తేలిన తర్వాతే నిర్వహించేందుకు ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి ఎక్సర్సైజ్ చేసింది. దానికి సంబంధించి అంటే హైకోర్టు ప్రభుత్వం నుంచి అటు పోలీసులకు సంబంధించిన భద్రత, అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వాటన్నిటికీ కూడా ఇప్పటికే అటు ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు సమకూర్చుకుంది, బ్యాలెట్ బాక్సులు కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఎన్నికల పరిశీలకులను, ఎన్నికల అధికారులను కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని విధాల ఏర్పాట్లు పోలీసులు కూడా పూర్తి స్థాయి సన్నద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. వెంకటేష్.